మీరు ఎప్పుడైనా ఈర్ష్యతో పూర్తిగా మునిగిపోయిన వ్యక్తిని చూసారా? అవిచలమైన విశ్వాసం నుండి వచ్చే శాంతిని ఆమె అనుభవించిన దృశ్యాన్ని చూసారా? ఈ రోజు ఈ రెండు మార్గాల వ్యత్యాసాన్ని చూపించే కథను మనం పరిశీలించబోతున్నాం. మనము 1 సౌలు అధ్యాయం 22 వచనాలు 3 నుండి 26 వరకు, అధ్యాయం 23 వచనం 6తో పాటు కీర్తనలు 52 1:40ను పరిశీలిస్తున్నాం. ఇక్కడ మనం సౌలు జీవితంలో నియంత్రించని ఈర్ష్య వల్ల కలిగిన వినాశకర ప్రభావాలను మరియు దావీదు జీవితంలో విశ్వాసం కలిగించే నిలకడను చూస్తాము. ఈ భాగంలోని ప్రధాన సందేశం కీర్తన 52 వచనాలు 8 మరియు 9లో కనిపిస్తుంది. కానీ నేను దేవుని మందిరంలో వికసిస్తున్న ఒలీవ చెట్టులా ఉన్నాను. నేను దేవుని ఎప్పటికీ మారని ప్రేమపై శాశ్వతంగా విశ్వాసం ఉంచుతున్నాను. మీరు చేసిన కార్యాలకై మీ విశ్వాసవంతుల సమక్షంలో నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తాను. మీ నామములోనే నేను ఆశ పెట్టుకుంటాను, ఎందుకంటే మీ నామం మేలైనదిగా ఉంది. ఈ ప్రకటన మనకు చూపిస్తుంది, నిజమైన భద్రత మరియు వికాసం శక్తి లేదా పదవిలో కాకుండా దేవునిపై నమ్మకంతోనే వస్తుంది. మన కథ దావీదు తన తల్లిదండ్రులకు మోయాబులో ఆశ్రయం కల్పించేందుకు ప్రయత్నించడంతో ప్రారంభమవుతుంది. ఇది అతను పరారీలో ఉన్నప్పటికీ తన కుటుంబంపై చూపిన శ్రద్ధను సూచిస్తుంది. ఇదిలా ఉండగా సౌలు యొక్క అనుమానాలు మరియు అసూయ మరింత పెరిగిపోతున్నాయి. అతను తన అధికారులను కూడగట్టుకుని వారు తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తాడు. ఇది భద్రతా లోపం ఎలా తార్కికత లేని ప్రవర్తనకు మరియు ఆలోచనలకు దారితీస్తుందో చూపిస్తుంది. ఎడోమీయుడైన దోయేగు యాజకుడు అహిమెలెకు దావీదుకు సహాయం చేశాడని సౌలుకు తెలియజేయడంతో పరిస్థితి భయానక మలుపు తిరుగుతుంది. సౌలు ప్రతిస్పందన హృదయాన్ని గడ్డకట్టించేలా ఉంటుంది. అతను అహిమెలెకు మరియు అతని మొత్తం కుటుంబాన్ని పిలిపించి వారిని కుట్రలో భాగమయ్యారని ఆరోపిస్తాడు. అహిమెలెకు తన నిర్దోషిత్వాన్ని వాదించినప్పటికీ సౌలు వారి వధకు ఆజ్ఞాపిస్తాడు. అతని సైనికులు ఈ అన్యాయమైన ఆజ్ఞను అమలు చేయడానికి నిరాకరించగా సౌలు దోయేగును ఆశ్రయిస్తాడు. అతను 80 మందిని క్రూరంగా హత్య చేస్తాడు. యాజకుడు మరియు నో పట్టణమంతా హత్య చేయబడ్డారు. ఈ భయానక చర్య నియంత్రణ లేని అసూయ మరియు అసురక్షిత భావాలు మనిషిని ఎంతగా దిగజార్చగలవో స్పష్టంగా చూపిస్తుంది. ఒకప్పుడు దేవుడు ఎన్నుకున్న వినయశీలుడైన సౌలు ఇప్పుడు కేవలం అనుమానాల ఆధారంగా నిర్దోషులను హత్య చేయగల నియంతగా మారిపోయాడు. మన హృదయాల్లో అసూయ పెరిగిపోతే అది ఎంత వినాశకరంగా మారుతుందో ఇది ఒక గంభీరమైన హెచ్చరిక. ఇది ఎదురుగా ఈ విషాద ఘటనకు దావీదు ఎలా స్పందించాడో మనం చూస్తాము. ఆ హత్యాకాండలో ఏకైక ప్రాణాలతో బయటపడిన అబ్యాతార్ దావీదుని వద్దకు పారిపోయినప్పుడు దావీదు ఆ మరణాలకు బాధ్యత తీసుకుని అతనికి రక్షణ కల్పిస్తానని హామీ ఇస్తాడు. ఇది దావీదు యొక్క కరుణను మరియు కష్టకాలంలోనూ నాయకత్వ భారం మోయడానికి అతని సిద్ధతను చూపిస్తుంది. ఈ కథనంతో పాటు కీర్తనలు 52 మరియు 140 కూడా మనకు కనిపిస్తాయి. ఇవి ఆ కలతభరిత సమయంలో దావీదు హృదయాన్ని మనకు తెలియజేస్తాయి. కీర్తన 52లో దావీదు తన బలాన్ని నమ్ముకునే దుష్టుల గతి మరియు దేవుని మీద నమ్మకముంచే వారి గతి మధ్య తేడాను చూపిస్తాడు. అతడు ప్రకటిస్తాడు, నేను దేవుని మందిరంలో పుష్పించే ఒలీవ చెట్టులా ఉన్నాను అని. నేను దేవుని అశ్రయమైన ప్రేమను ఎప్పటికీ ఎల్లప్పుడూ నమ్ముతాను. కీర్తన 52:8. ఈ పుష్పించే చెట్టు రూపకం లోతుగా వేర్లు పాతి ఫలప్రదంగా ఉండటం దేవుని మీద నమ్మకంతో వచ్చే స్థిరత్వం మరియు జీవశక్తిని అద్భుతంగా చిత్రిస్తుంది. కీర్తన 1:40లో దావీదు తన శత్రువుల నుండి రక్షణ కోసం దేవునిని వేడుకుంటున్నట్లు మనం చూస్తాము. అతడు ప్రార్థిస్తాడు, ప్రభువా, దుష్టుల చేతుల నుండి నన్ను కాపాడుము అని. నా పాదాలను తొట్రిల్లజేయడానికి మార్గాలు ఆలోచించే హింసాత్మక వ్యక్తుల నుండి నన్ను రక్షించు. కీర్తన 140 మరియు 4వ వచనం. తాను ఎదుర్కొంటున్న ప్రమాదం మధ్యలోనూ దావీదు యొక్క నమ్మకం దేవునిలో స్థిరంగా ఉంటుంది. అతడు ధైర్యంగా ముగిస్తాడు,
నిశ్చయముగా నీతిమంతులు నీ నామమును స్తుతించుదురు, యథార్థవంతులు నీ నామమును స్తుతించుదురు, నీ సన్నిధిలో నివసిస్తారు. కీర్తన 140:13. ఈ కథనం మన హృదయాల్లో పెరిగే దేనికైనా ఎంత శక్తి ఉందో మనకు ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. సౌలు కథ అనేది నియంత్రించని అసూయ మరియు అసురక్షిత భావాల వల్ల కలిగే భయంకరమైన ప్రభావాలపై ఒక హెచ్చరిక కథగా నిలుస్తుంది. చిన్న అసూయ గింజగా మొదలైనది అనుమానంతో కూడిన హింసాత్మక వృక్షంగా పెరిగి సౌలు భయంకరమైన చర్యలు చేయడానికి దారితీసింది. ఇంకొక వైపు దావీదు కథ దేవునిపై నమ్మకం మరియు విశ్వాసం ఎంత బలంగా నిలబెడతాయో మనకు చూపిస్తుంది. ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, భయంకరమైన విషాదాలను చూసప్పటికీ దావీదు తన నైతికతను మరియు దేవునిపై తన నమ్మకాన్ని నిలుపుకున్నాడు. ఆయన రాసిన కీర్తనలు కలతలో ఉన్నప్పటికీ దేవుని అపరిమితమైన ప్రేమలో శాంతి మరియు భద్రతను పొందే హృదయాన్ని వెల్లడిస్తాయి. ఈ కథ నాకు అసూయ మరియు అసురక్షిత భావాలతో నిండిన నా స్వంత ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది. క్రీస్తును తెలుసుకునే ముందు నేను అసూయతో పూర్తిగా మునిగిపోయి ఉండేవాడిని. సౌలు చంపాలనే కోరికతో నేను తలపోలేను, కానీ అతని హృదయాన్ని కమ్ముకున్న చీకటి నాకు తెలుసు. అసురక్షిత భావం నుంచి పుట్టిన అసూయ నన్ను అనారోగ్యమైన ఆలోచనలు మరియు ప్రవర్తనల వైపు నడిపించింది, ముఖ్యంగా సంబంధాలలో. నా అసురక్షిత భావం వల్ల నేను అధిక హక్కులు చూపిస్తూ నా స్వభావానికి విరుద్ధంగా మాటలు చెప్పేవాడిని. నాకు అవసరమైనది ఒక హృదయ మార్పిడి, మరియు యేసు మహావైద్యుడు అచ్చంగా అదే ఇచ్చాడు. నేను ఆయనపై నా విశ్వాసాన్ని ఉంచినప్పుడు ఆయన నా హృదయాన్ని పూర్తిగా మార్చేశాడు. ఆ మార్పులలో ఒకటి ఆయనలో నేను పొందిన భద్రతే. ఆయన నా అడ్డుకట్టైన శిలగా మారాడు, నా అసురక్షిత భావాన్ని తొలగించి దావీదు వ్యక్తీకరించిన సత్యంతో దానిని భక్తి చేశాడు. నేను దేవుని మందిరంలో వికసించే జయతి వృక్షంలా ఉన్నాను. నేను దేవుని అపరిమితమైన ప్రేమపై శాశ్వతంగా విశ్వాసం ఉంచుతున్నాను. ఎప్పటికీ అలాగే. మరి ఈ సత్యాలను మన జీవితాల్లో నేడు ఎలా వర్తింపజేయగలం? 1. అసూయ మరియు అసురక్షిత భావాల నుండి మీ హృదయాన్ని కాపాడుకోండి. ఈ భావోద్వేగాలను తొందరగా గుర్తించి వాటిని దేవుని వద్దకు తీసుకెళ్ళండి. 2. దేవుని అపరిమితమైన ప్రేమపై లోతైన విశ్వాసాన్ని పెంపొందించండి. దావీదులాగే ఇది మీకు భద్రత మరియు వికాసానికి మూలాధారంగా ఉండనివ్వండి. 3. కష్టకాలాల్లో దేవునితో ప్రార్థనలో మీ హృదయాన్ని ఒలికించండి. దావీదు కీర్తనల్లో చేసినట్లే. 4. కఠిన పరిస్థితులకు మీరు ఎలా స్పందిస్తున్నారో అది మీ హృదయంలో నిజంగా ఏముంది అనే విషయాన్ని వెల్లడిస్తుంది. విశ్వాసం మరియు నైతికతతో స్పందించేందుకు ప్రయత్నించండి. 5. మీ చర్యలు ఇతరులపై కలిగించే ప్రభావాన్ని గుర్తుంచుకోండి. భయాన్ని లేదా విధ్వంసాన్ని కలిగించే వ్యక్తిగా కాకుండా దావీదు అబియతారుకు ఎలా రక్షణ మరియు ఆరాటానికి ఆధారంగా ఉన్నాడో మీరు కూడా అలాంటి వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నించండి. సౌలు మరియు దావీదు జీవితాల్లోని వ్యత్యాసమైన కథలు మన హృదయాల్లో మేము పెంచుకునే విషయాల శక్తిని గుర్తుచేస్తాయి. మీ హృదయంలో అసూయ మరియు అసురక్షిత భావాల విత్తనాలు ఉన్నాయా? వాటిని తొలగించాల్సిన అవసరం ఉందా? లేదా మీ హృదయం దేవుని ప్రేమలో బలంగా పాతుకుపోయిన వికసిస్తున్న జీతూర చెక్కులా ఉందా? గుర్తుంచుకోండి, మీ హృదయ స్థితి చివరికి మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది. దావీదులాగా ఉండండి. దేవుని ఎప్పటికీ మారని ప్రేమపై నమ్మకాన్ని ఎంచుకోండి. మీ భద్రతను మరియు ఉద్దేశ్యాన్ని ఆయనలోనే కనుగొనండి.